హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, కేటీఆర్ గారు అరెస్ట్ కూడా రంగం సిద్ధమైపోయిందని అంటున్నారు మేడం. అంటే అంతకుముందే ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన స్కామ్లో అరెస్టుకు పర్మిషన్ ఇవ్వాలని గవర్నర్ని వీళ్ళు కోరారు. ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విచారణకు ఆయన సమ్మతించేశారు. ఇక క్యాబినెట్లో వీళ్ళు మీటింగ్ పెట్టేసి అరెస్ట్ చేయాలా వద్దన్న దానిపైన చర్చలు జరుపుతామని పొంగులేటి గారు అనౌన్స్ చేశారు. మ్యాక్సిమం అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి కేటీఆర్ గారు అరెస్ట్ పైన ఒకవేళ అరెస్ట్ అవుతే మీ ఒపీనియన్ మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? అంటే కేటీఆర్ కూడా ఉత్సాహపడుతున్నాడు అరెస్ట్ అవ్వడానికి. ఎందుకంటే ఈ మధ్య పీక్స్కి వెళ్ళిపోయి నమ్మకాల మీద నమ్మకం పెరిగింది బాగా, మూఢనమ్మకాల మీద. ఆ ఒక మూఢనమ్మకం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, సీఎం అయ్యాడు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు, సీఎం అయ్యాడు. అలాగే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, సీఎం అయ్యాడు. ఒకప్పుడు మోడీ మరి జైలుకి వెళ్ళాడో లేదో నాకు ఐడియా లేదు. అమిత్ షా అయితే వెళ్ళాడు. ఆయన మనకి హోమ్ మినిస్టర్ అయ్యాడు కదా. మరి ఇవన్నీ ఆలోచించుకుని కేటీఆర్ కూడా నేను అరెస్ట్ అవుతా అదేదో సెలవులప్పుడు అమ్మమ్మ గారింటికి వెళ్తా అని అడిగినట్టు అడుగుతున్నాడు. వీళ్ళు చేయాలా వద్దా, ఇప్పుడు అతనికి అంతటి సువర్ణ అవకాశాన్ని ఇద్దామా వద్దా అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఒకటైతే రెడీ పెట్టుకున్నారు, గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉదంతం చూసిన తర్వాత గవర్నర్ని అడక్కోకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి చేతులు ఎట్లా కాల్చుకున్నాడో చూశారు. అంటే చాలా రీసెంట్గా జరిగింది కాబట్టి వీళ్ళు ఇంకా ఆ సోయిలో ఉన్నారనమాట. అందుకని చెప్పి గవర్నర్ దగ్గర నుంచి ఒక అనుమతి పత్రం తెచ్చి జేబులో పెట్టుకున్నారు. దానికి ఏమి కాలపరిమితి ఉండదు. అయితే ఇది ఎప్పుడైనా బాంబే, ఆటం బాంబే, ఇది ఎప్పుడైనా వేయొచ్చు కేటీఆర్ మీద. కానీ వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. వేస్తే మనకు నష్టమా లాభమా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎట్లయినాయి అంటే, నేను ఈ చర్య తీసుకోవటం అతనికి లాభమా నష్టమా అనేది పక్కన పెట్టేయండి. తీసుకోవడం వల్ల మనకు లాభమా నష్టమా, కానీ అతనికి లాభమా నష్టమా, మీకు లాభమా నష్టమా కాదు చూడాల్సింది చట్టం ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఒకటి. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం, అది డబ్బు రూపంలోనా లేకపోతే చట్టాన్ని పరిరక్షించడంలో భాగంగానా, లేదు ఒక నైతికతని అంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయటం కోసమా అనే దాని గురించి లేదు వీళ్ళకి పట్టింపు. వాళ్ళకి నష్టం కావాలి, మనకు లాభం కావాలి, అంతే. అంతకుమించి వాళ్ళు తప్పు చేశారా తప్పు చేయలేదా అనవసరం. మనకి, మన పార్టీకి, మన అధికారానికి అది ఉపయోగపడదా అని వీళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, అరెస్ట్ అయితే అయ్యాము, 4 రోజులు రాజభోగాలు అనుభవించవచ్చు. మా చెల్లి అరెస్ట్ అయింది, తిహార్ జైల్లో పెట్టారు. మా చెల్లికి ఏమేమి ఇచ్చారు, ఇంట్లో నుంచి ఫుడ్డు, ఎప్పుడు డాక్టర్ కావాలంటే అప్పుడు డాక్టరు, చదువుకోవడానికి పుస్తకాలు, పరుపులు, వేసుకోవడానికి బట్టలు, మళ్ళీ ఎవరినన్నా చూడాలి అనిపిస్తే వాళ్ళని చూడటానికి అనుమతి. ఇన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత అప్పులోళ్ళు బాధించరు, మనం ఎవరి దగ్గర లంచం తీసుకుంటే వాళ్ళు మన బాధించరు. ఈ సందర్భంలో జైలుకి వెళ్ళి వాళ్ళకి ములాఖత్ ఎవరిస్తారు, అనవసరమైన పేడ ఉండదు, ఇంట్లో వాళ్ళ బాధ ఉండదు, ఇంట్లో వాళ్ళ గోల ఉండదు, ఇష్టమైన వాళ్ళనే పిలిపించుకుంటాను, కొన్నాళ్ళు హాయిగా ఉండొచ్చు. పైగా ఇదంతా అయిపోయిన తర్వాత జైలుకి వెళ్ళి వచ్చాము అంటే మనకేమైనా నామోషినా నామర్దానా? జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకే విలువ ఉంటుంది సమాజంలో కూడా. ఎంత తప్పులు చేస్తే అంత విలువైన మనుషుల కింద లెక్క ఇవాళ. ఎంత ధైర్యం, ఎంత తెలివి, చట్టాన్ని ఎట్లా మోసం చేయగలిగాడు, ఇట్లాంటి కితాబులన్నీ ఇస్తున్నారు ఇప్పుడు. మరి అందుకోసం ఏం చేస్తున్నారు, జైలుకి వెళ్తా అనుకుంటున్నాడు కేటీఆర్. ఇది ఇంత జగన్నాటకంలో, ఇంత అంతర్నాటకంలో ఏం చెప్తాం చెప్పండి? అవుతాడా అవడా అంటే క్యాబినెట్లో మాట్లాడినప్పుడు కొంతమంది ఈ పాయింట్లన్నీ వస్తాయి. రేపొద్దున వాళ్ళు మామూలు మనుషులే కదా, మనలానే మాట్లాడుకుంటారు వాళ్ళు కూడా. మాట్లాడుకుని ఏం చేద్దాం అనుకుని మెజారిటీ ఏమంటారు ఏంటి చూసి ఆ చేసే అరెస్ట్ ఏదో ఇప్పుడే చేసేస్తే
4 సంవత్సరాల తర్వాత కదా, అప్పటికి జనాలకు కూడా గుర్తుండదు, సానుభూతి ఏమి ఉండదు, ఆ అరెస్ట్ ఏదో ఇప్పుడే చేసేద్దాం అనుకున్నారనుకోండి, చేసేసి సరదా తీర్చుకుందాం అనుకున్నారనుకోండి, అరెస్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈయన అరెస్ట్ వల్ల ఈయన కట్టిన 55 కోట్లు కేటీఆర్ ఆస్తిలో నుంచి ఏమన్నా రప్పిస్తే మీకు నాకు సంతోషం. ఆయన జైలుకి వెళ్తే మనకెందుకు, వెళ్ళకపోతే మనకెందుకు, ఆయనకు లాభం అయితే మనకెందుకు, నష్టమైతే మనకెందుకు? మనకు కావాల్సిందేంటి? మన ఖజానాలో నుంచి 55 కోట్లు వెళ్ళినాయి. ఆ 55 కోట్లకి మనం బోల్డ్ అప్పులు తెచ్చుకున్నాం, మన రాష్ట్రంలో మనం బోల్డ్ వడ్డీలు కడుతున్నాము. మనకు వడ్డీతో సహా డబ్బులు వచ్చినాయా లేదా? అది కేటీఆర్ దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసామా లేదా అన్నది నాకు మీకు సంబంధించిన విషయం.